లక్షల మంది భారాన్ని మోయటం చిన్న విషయం కాదు. తేలిగ్గా దేవుడు కొంతమంది ఆత్మల్ని మనుషులకు అప్పగించాడు కదా. ఒకనాటి ప్రసవ వేదంతో ఒక గుంపు కలగదు కదా. ఒక గుంపును కనటం అంటే ఎంత ప్రసవ వేదనో కదా. దాని వెనక ఎంతో నలుగుడు, వేదన, ప్రయాస ఉంటుంది కదా. దేవుని సహాయం ముఖ్యం కదా. దేవుడు తోడై ఉండకుండా, దేవుడు వాడుకోకుండా, దేవుడు వాక్కునివ్వకుండా, దేవుడు శక్తినివ్వకుండా ఈ కార్యాలు జరగవు కదా అనే భయం గుండెల్లో కలిగి దైవజనుల విషయంలో జాగ్రత్త పడతాం. తొందరపడి నోరు జారకుండా జాగ్రత్త పడతాం. గర్వహృదయలమై పిచ్చి మాటలు మాట్లాడి శాపం తెచ్చుకోకుండా జాగ్రత్త పడతాం. అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. ఏ మాటలు చెప్తున్నాడో దైవజనుడు ఆ మాటలు తీసుకోవటానికి ట్రై చేయండి. చిన్నపిల్లల్ని దేవునికి అనుసంధానం చేయండి, దేవుని కోసం పెంచండి అని చెప్తున్నాను. ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? అలా చాలా విషయాలు హెచ్చరికలు చేస్తున్నా. పెద్ద పనులు పెట్టుకున్న మహాకూటాలు మహాకూటాలు ఆత్మల రక్షణ కోసం, అందులో మన బాధ్యతలు మనం నెరవేర్చాలి. ఎందుకంటే విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం చూడబోతున్నాం. ప్రార్థన చేయమని పిలుపునిచ్చాను. ప్రార్థన చేయాలి. తేలిక, చిన్న విషయమా? శత్రువులు నలువైపుల నుంచి విషసర్పాల్లాగా బుసలు కొడతా చూస్తూ ఉన్నారు. చిన్న పని కాదు కదా. విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరగబోతుంది. ప్రార్థన చేయమని పిలుపునిచ్చినప్పుడు ప్రార్థనకి, పరిచర్యకు పిలుపునిచ్చినప్పుడు పరిచర్యకి, అందరూ మన బాధ్యతలు నెరవేరుద్దాం. దేవుడు అన్యాయస్తుడు కాడు. తన నామాన్ని బట్టి చూపిన ప్రేమ, చేసిన సేవ మరచిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. దాని గురించి నువ్వు కలత చెందొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుని వాక్కుంది, నేను నీకు తోడై ఉన్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మరుస్తుంది, కానీ నేను నిన్ను మరవను అన్నాడు. ఇంక అంతకుమించి ఏం కావాలి నీకు? అంతకుమించి ఏం కావాలి? నేను నిన్ను మరవను. మరిచానని నువ్వు అనుకోవద్దు. నిరంతరం నేను నిన్ను గమనిస్తానే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడక ధైర్యం తెచ్చుకొనుము. ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు నీ ఎడల నేను జరిగిస్తానని నా దేవుడు మాట్లాడితే ఇంకా నీకు భయం, ఆందోళన ఎందుకో? కలత, విచారం ఎందుకో? కృంగుబాటు ఎందుకో? నా దేవుని కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకుతో ఈరోజు స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనం. నీ విధేయత చూపుతా, లోబడతా తల్లి. తప్పకుండా లోబడతా. కొన్ని నేను నిర్లక్ష్యం చేశా, స్ట్రైట్గా నన్ను టార్గెట్ చేశావు. నన్ను మన్నించు, నేను దిద్దుకుంటా. నువ్వు ఏది చెప్తే అది నీ దాసుని నోటి. నువ్వు పలికించిన మాటల చొప్పున నేను మార్చుకుంటా. నన్ను అనుగ్రహించి ఆశీర్వదించు. కృతజ్ఞతలు చెల్లిస్తా. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఉన్న వాళ్ళలో ఎవరైనా మారు మనసు పొంది, రక్షణ పొంది, పరలోక రాజ్య పౌరులు కావాలనుకుంటే ప్రభువు చెప్పాడు, నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. శిక్ష నుంచి తప్పించుకొని రక్షణ పొందాలంటే కూటమి అయిపోయిన తర్వాత, నేను ఫైనల్ బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాను, అయిపోయిన తర్వాత చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి, ఇటుపక్క వెళ్ళండి. అటుపక్క బాప్తిస్మం ట్యాంక్ లేదు, ఇటుపక్కకు వచ్చేసింది. ఈ రోజు నుంచి ఇక్కడ బాప్తిస్మాలు స్టార్ట్ అవుతాయి కనుక చర్చి బ్యాక్ సైడ్కి ఈ పక్కకి వెళ్ళండి, ఇక్కడ ఉంటుంది. రైట్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనసును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నట్టు ఇందాక అన్న అంతర్జాతీయంగా తీస్తాగాలి అన్నాడని మీరు ఎవరికైనా భయం వేసిందా? నేనేం తీయాల్సిన అవసరం అట్లా ఎప్పుడు చెయ్యను. ఎందుకంటే వాళ్ళు తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఇస్తాను. అంత కఠినాత్ముని కాదు. దిద్దుకోకపోతే దేవుడికి అప్పచెప్తాను, కానీ తొందరపడి అట్లా ఇతరులను బాహాటం చేయను.
అది నా మనస్తత్వం కాదు. తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న మాటలు తెలియక మాట్లాడుతుంటారు, దిద్దుకుంటారు, సరి చేసుకొని మార్చుకుంటారు. రైట్. మరి కూటాల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? రైట్. ప్రార్థన చేయండి, పరిచర్యకి ఇన్వాల్వ్ అవ్వండి. ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా పని ముమ్మరంగా ఉంటుంది కనుక ఎవరికి తగ్గ పని వాళ్ళని చేయాలి. పరిచర్య ఉంటే చేద్దాం, లేకపోతే ప్రార్థనలో గడుపుతాం చక్కగా. రైట్. రక్షణకు సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి. అన్న, నేను సిద్ధపడి వచ్చాను, ఈరోజు దేవుని మాటలు కూడా నేను విన్నాను, తీసుకున్నాను. మరి దైవజనుని నోటి నుండి వచ్చిన మాట తేలిగ్గా తీసుకోవద్దని మీ నుంచి దేవుడు అందించిన మాట నేను తీసుకున్నాను. చాలాసార్లు మీ నుంచి నాతో దేవుడు మాట్లాడాడు రక్షణ పొందమని. ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేస్తే నీకు చేయదలుచుకోలేదు, పొందుతానన్న నోళ్ళు వెళ్ళిపోండి, చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి, అక్కడ బాప్తిస్మ కార్యక్రమం జరుగుతుంది. రైట్. మీ అందరికీ వందనాలు. ఈరోజు తారీఖు ఎంత? 25. ఒకవేళ ఆన్లైన్ ద్వారా వింటున్న వాళ్ళు, దూరాభారాల నుంచి రాగోరినటువంటి వాళ్ళు, మిస్ అయిన వాళ్ళందరికీ కూడా రేపు వచ్చే బుధవారం 10 గంటలకల్లా సిద్ధపడి వస్తే బాప్తిస్మ కార్యక్రమం వచ్చే బుధవారం కూడా ఉంటుంది. అన్న, మేము అప్పుడు మళ్ళీ రావడానికి కుదరదన్నా, మాకు ఇస్తే ఇప్పుడే తీసుకుంటాం అన్నోళ్ళు ఇప్పుడే బ్యాక్ సైడ్కి వెళ్ళి తీసుకోవచ్చు. అప్పటికి సిద్ధపడి వస్తాం అన్నోళ్ళు బుధవారం బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చేయండి. దయచేసి నేను ఇచ్చే హెచ్చరికలు, నేను ఇచ్చే పిలుపు, నేను ఇచ్చే ప్రోత్సాహం సీరియస్గా తీసుకొని కొంచెం ఆచరణలో పెట్టండి, ధన్యులవుతారు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఫైనల్ బ్లెస్సింగ్ ఇవ్వలేదుగా? ఇవ్వలేదా? ఇచ్చానా? ఓకేనా? మరి ఇంకా వెళ్ళలేదు నీళ్ళు, ఇంకెళ్ళిపోండి, పోయి తినండి. రక్షణకు సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోతున్నారా బ్యాక్ సైడ్కి? నా ధర్మం నేను చెబుతున్నా, నమ్మి బాప్తిస్మం ముందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. తొందరగా పాపాలు గడిగేసుకోండి, మారు మనసు పొంది రక్షణ పొందండి. ఏముంది లేని నిర్లక్ష్యం చేస్తే నాకు వచ్చిన నష్టమే లేదు, రేపు నీకు ఉంటుంది. నరకమును అగ్ని ఆరదు, పురుగు జావదు. దాని నుంచి విడిపించడానికి ఆయన ప్రాణమే పెట్టాడు. పిచ్చి పట్టో టైంపాస్ కోసమో లేకపోతే మెంటల్ ఎక్కువ కాదు ప్రాణం పెట్టింది. నీకు ఘోర అగ్నిగుండం ఉంది, దాని నుంచి నువ్వు కాపాడబడాలంటే ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంత దారుణమైన అవమానం పొంది ప్రాణం పెట్టాల్సి వచ్చింది, నీ శిక్ష మోయాల్సి వచ్చింది. కనుక సిలువను నిర్లక్ష్యం చేయకుండా త్వరపడి రక్షణ పొందండి, ధన్యులవుతారు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. నూనె కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని రక్తంగా మార్చి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, దుఃఖంలో, సమస్యల్లో, దురాత్మ పీడనలో, ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, ఉద్యోగ సమస్యల్లో, శరీర బలహీనతల్లో, సంతానలేమిలో ఎవరెవరు ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు అవన్నీ కూడా తొలగించి మా బిడ్డలు గొప్ప విడుదల, సమాధానం, ఆదరణ, ఆరోగ్యం, దీవెన దయచేయండి. కన్నీరు తొడవండి, రోగములను స్వస్థపరచండి, నార్మల్ పొజిషన్ తీసుకుంటండి. వారి పంట మంచిగా పండుటకు కార్యం చేయండి. అప్పుల ఊబిలో నుంచి బిడ్డల్ని కాపాడండి. మీ సహాయం అందించము. బిడ్డలు వేదనతో వచ్చారు, సంతోషంతో తిరిగి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. పరిచర్యను దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ వంతు బాధ్యత. సంఘంగా మనందరం కలిసి ప్రయాసపడాలి కదా. ఆత్మల రక్షణ కోసం శాలేమన్న ఒక్కడు ఆరాటపడితే ఇద్దా, సంఘం కూడా ఆరాటపడాలి కదా. శాలేమన్న ఒక్కడు కాదు, సంఘం కూడా కలిసి శాలేమన్నతో ఏకీభవించి ప్రయాసపడాలి. అప్పుడు అనేక మంది విమోచన ఫలం మనం కూడా పొందగలం, ధన్యులం కాగలం. కాబట్టి ఏ విధంగా తోడ్పడగలరో, పెద్ద పని మన ముందుంది కనుక, పెద్ద మొత్తంలోనే ఖర్చు కూడా ఉంటుంది కనుక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉంటే, లేకపోతే ఇబ్బంది పడకండి, ప్రార్థన చేయండి. మీకే లేకపోతే మీరు ఏం చేయగలరు? కాబట్టి ప్రార్థన చేయండి కన్నీళ్లతో. నా దగ్గర ఉంటే నేను తోడ్పాటు అందించేదాన్ని ప్రభు, ఆత్మల రక్షణ కోసం జరుగుతున్న కార్యం. కానీ నాకు స్తోమత నీకు తెలుసు కదా, అప్పుల్లో ఉన్నాను, ముందే సమస్యల్లో ఉన్నాను, ఇవ్వాలని ఆశ ఉంది నాయన, కానీ నాకు ఆ స్తోమత లేదు కనుక ప్రార్థన చేస్తున్నాను, నువ్వే సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేయండి. కలిగి ఉన్నవాళ్ళు దేవుడు మీకు ఇచ్చిన దానిలో, దేవుడు మీకు అనుగ్రహించిన దానిలో మనసు ఉంటే
అది కూడా పిసినరతనంగా కాకుండా, ఇద్దామా వద్దా అనుకోకుండా, హృదయపూర్వకంగా ధారాళంగా మనస్ఫూర్తిగా చేయండి. ఏదన్నా చేయాలనుకుంటే పిసినతనంగా చేయొద్దు, ధారాళంగా చేయండి. ఓకే. ఆర్థికంగా తోడ్పడవచ్చు ఆ పెద్ద పనికి. చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్పాలి. పిడికిలి విప్పి మీరు దేవుని కోసం చేసేటప్పుడు, మన కోసం, నీ నామ మహిమ కోసం, ఆత్మీయుల క్షేమాభివృద్ధి కోసం దీన్ని వాడు తండ్రి అని విత్తండి. విత్తనాన్ని పొలంలో విత్తినట్టుగా మీరు దేవుని పని కొరకు చేయాలనుకున్నది అలా ప్రార్థించి ఉంచండి దేవుని ముందు. అందు నిమిత్తం ఇది వాడబడాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు దానికి వాడతాడు. ఆమేన్. ఒకవేళ లేకపోతే ఇబ్బంది పడకండి, ప్రార్థన చేయండి. ఆయన బలవంతుడు. అవసరమైతే లేని నీ చేతులకు సమృద్ధినిచ్చి నీ చేతే ఇప్పిస్తాడు. ఏదో ఒక ద్వారం తెరుస్తాడు ఆయన, ఏదో ఒక కార్యం చేస్తాడు. అది కూడా నువ్వు దేవుని ముందు ఉంచాలి. నాకు చాలా ఆశ ఉంది ఇవ్వాలని, కానీ నా స్తోమత లేదు. ఒకనాడు నేను అలా దుఃఖపడ్డాను దేవుని ముందు. నా చేతులను పిడికిళ్ళను సమృద్ధిగా నింపాడు ఆయన. నీ పట్ల కూడా అలా చేస్తాడు. నీ పని కొరకు చేయాలని ఆశ ఉంది తండ్రి, నాకు ఆ స్తోమత లేదని కన్నీరు గార్చాను ముందు. ఖచ్చితంగా అద్భుతం జరిగింది చూడ. ఓకే రైట్. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. దగ్గరకు వస్తుంది సమయం. ఆ 4 రోజులు అన్నీ ఎగ్గొట్టేసేయాలి. కోట ఎగ్గొట్టకండి, మిగిలిన ఎగ్గొట్టి ఆ 4 రోజులు మనం దేవునితో గడుపుదాం. పాసిబిలిటీ ఉంటే ఇప్పటి నుంచే అవకాశం ఉంటే ఆయన సన్నిధిలో, పరిచర్యలో, ప్రార్థనలో గడుపుదాం. కనీసం ఆ 4 రోజులు స్టార్టింగ్ ముందు రోజు టెస్టింగ్ కూటం ఉంటుంది, ప్రతిష్ట కూటం, స్టేజ్ ప్రతిష్ట. అక్కడి నుంచి ఆదివారం వరకు మనం అందరం ఉండాలి, పరిచర్య చేయాలి. ఓకే రైట్. ఎందుకంటే నేల నలుచెరగల నుండి ప్రజలు వస్తారు కదా, కాబట్టి సంఘంగా అందరూ ఇందులో పాలిభాగస్తులు. తండ్రి సన్నిధి సంఘస్థులు ఎవరు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. మేమందరం తండ్రి సన్నిధికి చెందిన వాళ్ళు అన్నోళ్ళు. కొంతమంది చేతులు ఎత్తలా, మీరు ఇక్కడ చెందిన వాళ్ళు కాదా? కనీసం ఆన్లైన్లో నన్ను ఫాలో అవుతున్నారుగా, చేతులు ఎత్తరేంది? ఈ సంఘానికి చెందిన వాళ్ళు, చందన వాళ్ళు, ఏ సంఘానికి చెందిన వాళ్ళు, ఏ సంఘానికి చెందిన వాళ్ళు గారు? ఎందుకంటే ఇది దేవుని సంఘం. మరి నేను చందనాన్ని ఎందుకు చేయత్తలను? నేను చెందుతున్నాను చేయత్తలేదు ఎందుకు? ఇది దేవుని సంఘం. మనం ఈ సంఘానికి కదా, అన్ని సంఘాలకు చెందిన వాళ్ళం. మనం సత్య సంబంధమైన ప్రతి సంఘం మనదే. ప్రైజ్ ద లార్డ్. సత్య సంబంధమైన ప్రతి సహవాసం మనదే. శాలే మనకు ఆ భేదం లేదు. అందుకే నేను అందరినీ గురించి, భక్తుల గురించి మాట్లాడతా, భక్తులు రాసిన పాటలు పాడతా. నాకు లేని ఫీలింగ్ మీకెందుకు? ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ సంఘానికి చెందిన వాళ్ళు ఎవరు? మరి ఇందాక చేతులు ఎత్తలేదు. రైట్. మనందరం దేవుని సహవాసానికి చెందిన వాళ్ళం. ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లో ఉంటాం కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్న వాటికి వెళ్తాం. అవకాశం దొరికినప్పుడు అయితే ఇక్కడికే కలుస్తాం కాబట్టి ఏం పర్వాలేదు. ఇందులో మీరు కూడా పాలుభాగస్తులు కావచ్చు, పాలు పంపులు పొందవచ్చు. ఓకే రైట్. బాప్తీసు మనకు అక్కడ జనం వచ్చి ఉన్నారు. సెలవు.